సినిమా మీద ఇంట్రెస్ట్ సినిమాలో తీస్తున్నాం కానీ డబ్బులు దొబ్బి వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్ లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు, సినిమా అంటే అభిమానం. అందరూ బాగున్నారు కదా. సినిమా థియేటర్కి జనాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇంట్రెస్ట్ పోయిందా? సినిమా చూడబుద్ధి కావట్లేదా? ఫ్యాన్స్కి హీరో నచ్చట్లేదా? లేకపోతే ఫైట్లు గీట్లా ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావట్లేదు? కామెడీ నచ్చట్లేదా? బట్ ఏదో అయితే ఉంది భయ, ఎందుకో తెలియదు కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయింది జనాల్లో. చాలామంది అనుకుంటారంటే ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళంతా పాప్కార్న్ రేట్లు ఉన్నాయని చెప్పేసి ఏమో ఏది దానికి మన పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లకి రావట్లేదు, సినిమా రేట్లు పాప్కార్న్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఈ థియేటర్లోనేమో ఇంకా టాయిలెట్లు కంపంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పేసి ఈ థియేటర్లకు రావట్లేదు, ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా కాదు, దీని వెనక వేరే ఉంది. ఏ ఉంది అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. దీంట్లో మీ అందరి కామెంట్స్ కంపల్సరీ మెన్షన్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు మీరేమనుకుంటున్నారు? మీకు నిజంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు ఆ ఇంట్రెస్ట్ పోతుందా, చచ్చిపోతుందా, ఎందుకు పోతుంది అనేది మీరు కింద మెన్షన్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, నా హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం అంటే ఒకప్పుడు అదొక పండగ. ఎందుకు అంటే టీవీ లేదు, వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే బయటకు వెళ్ళి క్రికెట్ ఆడుకోవటమో, ఆడపిల్ల అయితే అచ్చంగిల్లో లేకపోతే ఇంకోటి ఆడుకోవటమో, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటమో, సరదాగా బయట మాట్లాడుకోవటమో, అరుగు మీద కూర్చోవటమో, సైకిల్ దొక్కుకోవటమో, గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవటమో, ఇంతే తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. సో అందుకని ఏంటంటే థియేటర్ ఒక్కటే. ఫ్యామిలీ వాళ్ళు, పెద్దయిన వాళ్ళు అంటే మన పేరెంట్స్ వీళ్ళు అయితే ఏంటంటే కాస్త వీకెండ్ సరదాగా ఆదివారం పూట సాయంత్రం వెళ్ళి వాళ్ళు సినిమా చూస్తుండేవాళ్ళు అనమాట. సో అప్పట్లో ఉన్నది ఒకే ఒక ఎంటర్టైన్మెంట్, సినిమా. అట్ ద సేమ్ టైం కాస్ట్ ఎఫెక్టివ్. ఎంత? రూపాయి, ₹2 అట్లా ఆ టైప్లో, ₹5 వాళ్ళు సంపాదించేటువంటి సంపాదనకి రీజనబుల్గా స్పెండ్ చేయగలిగేటువంటి ఇది ఉండేది. దాంతోపాటు ఈ కోలాహలం అనేది కొంత ఉండేది. థియేటర్కి వెళ్తే ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు కట్అవుట్లు కట్టడము, జనాలు, ఫ్యాన్స్, ఆడావిడి అంత ఒక సినిమాకి వెళ్ళాము, సినిమా చూసాము అన్న ఫీలింగు వచ్చేదన్నమాట. సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, నిరాశతో బయటకు వస్తాం, బట్ స్టిల్ ఆ ఆనందం డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా అది ఫ్లాప్ అయిందనే విషయం జనాలకు తెలవడానికి కనీసం 10-15 రోజులు పట్టేది. ఎందుకు అంటే ఎవడో వెళ్ళి ఎవడి పక్కింటోడికో చెప్తే బాగాలేదురా నేను సినిమా చూసి వచ్చా అని అంటే తప్ప తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే సినిమా ఎక్కడో అమెరికాలో రిలీజ్ అయితే ఇండియా యూట్యూబ్లో కొన్ని వేల రివ్యూలు వచ్చేస్తున్నాయి. అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది. ఒకడు తెలిసి తిరగ బాగాలేదని పెడతాడు, ఒకడు నచ్చక బాగాలేదని పెడతాడు, ఒకడు ఆ హీరో అంటే పడద బాగాలేదని పెడతాడు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసి ఏమవుతుందంటే జనాలలో సినిమా చూడాలి అన్న ఉత్సాహం చచ్చిపోతుంది. ఎటు వచ్చినా ఓటీటీ అనేది ఉంది కదా, దాంట్లో చూద్దాం అని అనుకుంటున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఒక అడుగు ముందుకేస్తే థియేటర్ నుంచి ఓటీటీ నుంచి ఫోను. ఓకే, ఓటీటీలో ఉన్నటువంటి ప్రతి యాప్ మీ ఫోన్లో ఉంది. బస్సులో వెళ్తూ చూడొచ్చు కదా సినిమా, ట్రైన్లో వెళ్తూ చూడొచ్చు కదా. సో బస్సులో కూర్చున్నా కూడా వాడు టీవీ పెట్టి సినిమా వేస్తున్నాడు కదా ఏదో ఒకటి. అంటే సినిమాకి ఒక వాల్యూ లేకుండా పోయింది. దాంతో సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇప్పుడు దానికి తోడు వీటన్నిటికన్నా పెద్ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే క్రికెట్, ఐపీఎల్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే 2.5 గంటల సినిమా లాగా 2.5 గంటల మ్యాచ్ అయిపోయింది. సో రోజుకు 4 మ్యాచ్లు వస్తాయి. అసలు వాడు దాన్ని మించి ఆ క్రికెట్ పిచ్చున్నోడికి అది జరిపి పక్క వేరే చూడాలి అన్న ఆలోచన కూడా రావట్లే. ఏదన్నా ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉన్న రోజు మీ ఎంత పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా కూడా థియేటర్లో పెద్దగా జనాలు పోవట్లే. ఆ స్టేజ్కి వచ్చిందనమాట. సో ఇదివరకు ఉంటే ఎప్పుడో క్రికెట్లు వన్డే మ్యాచ్లు ఉండేవి, ఆ రోజంతా కూర్చొని చూడాల్సి వచ్చేది, టైం ఉండేది కాదు, కుదిరేది కాదు, టీవీలు లేవు, అందుకని చెప్పి చూసేవాళ్ళం. ఇప్పుడు ఫోన్లోనే మీకు ఏ యాప్ వేసేసుకున్నా ₹300 ప్యాకేజ్ వేసుకుంటే వాడు ఫ్రీ అంటాడు, వీడు ఫ్రీ అంటాడు, అది ఫ్రీ అంటాడు, ఇది ఫ్రీ అంటాడు, ఒక 500 పడేస్తే మొత్తం సమస్తం మన చేతిలో ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ పోయింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు సినిమా మీద ఓటీటీలో కానీ థియేటర్లో కానీ చూడకుండా ఉండడానికి, ఇంట్రెస్ట్ పోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.
ఈ రెండు ఏంటంటే ఒక ఎడిక్షన్ లాగా తయారైపోయినాయి. ఫోన్లో మనం ఇన్స్టాగ్రామ్ వేసుకున్నామంటే కొడతానే ఉంటాం గంటలు 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 గంటలు, అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనకి తెలియట్లేదు అనమాట. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ షార్ట్స్, ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు ఉండేవి, ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్కి వచ్చేసింది. అంటే ఒకప్పుడు 10 నిమిషాల యూట్యూబ్ వీడియో చూడగల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం 2 నిమిషాల ఇన్స్టాగ్రామ్ చూడలేకపోతున్నారు. నా వీడియోలో కూడా చాలామంది కామెంట్ పెడతారు, షార్ట్లు బాగున్నాయి, షార్ట్లు వీడియోలు కంటిన్యూ చేయ అంటుంటారు అనమాట. ఎందుకంటే 10 నిమిషాలు ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్పేది. ఇప్పుడు ఇది కూడా మీరు ఎంతమంది ఎక్కడ చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు 2.5 గంటల నుంచి, గంటన్నర నుంచి, గంట నుంచి, 15 నిమిషాల నుంచి చివరికి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారనమాట. సో కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు కూడా థియేటర్లో కూర్చొని కానీ, లేకపోతే ఇంట్లో సినిమా చూసేటప్పుడు కానీ, టీవీలో సినిమా చూసేటప్పుడు కానీ ఫోన్ చేతిలో ఉంటుంది, సగం జరుపుతూ ఉంటాం అనమాట. అంటే హాఫ్ మైండ్ సినిమా దాని మీద ఉంటుంది, హాఫ్ మైండ్ దీని మీద ఉంటుంది. ఈలోపు ఎవడో వాట్సాప్ కాల్ చేస్తే అది పాస్ పెడతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ అది రేపు ఎల్లుండో చూస్తుంటాం. అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఒక సినిమా మనం చూడటానికి మనిషికి టైం లేదు. ఎట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఒకప్పుడు సినిమా అని వెళ్తే ఒక 2 రూపాయలు 5 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని కూర్చుంటే చక్కగా ఇంటర్వెల్లో ఆ ఛాయ్ తాగి మంచి సమోసా తిని సినిమా క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంట్లో సినిమా, చివరికి చేతిలో సినిమా వచ్చేటప్పటికి ఏంటంటే మనలో ఒక కైండ్ ఆఫ్ టేక్ ఇట్ ఈజ్ యాటిట్యూడ్ వచ్చేసింది. సో ఒక సినిమాని 10 సార్లు చూడొచ్చు, 20 సార్లు చూడొచ్చు. థియేటర్లు చూడకపోతే పెద్ద నష్టమే ఉంది. ఇకపోతే ఈ ఫ్యాన్ వార్లు అది ఇది హడావిడి అంతా ఒక్కరోజు ఉంటుంది. ఒకప్పుడు ఒక్క సినిమా రిలీజ్ అయితే 200 రోజులు, సంవత్సరాలు నడిచిన సినిమాలు కూడా ఉన్నాయి. చివరికి 200 నుంచి 100 నుంచి 50 నుంచి 20 నుంచి 10 నుంచి 2 రోజులకు వచ్చింది. ఎందుకు 2 రోజులకు వచ్చింది అని చూస్తే ఒక్క ఏరియాలో మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లు అన్నీ కలిపి 70-80 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్లో దగ్గరలో ఉన్నటువంటి 3-4 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఉన్న జనాభా అంతా థియేటర్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం అందరూ ఫస్ట్ రోజే చూసేస్తున్నారు. అంటే సెకండ్ రోజు చూడడానికి ఎవడు మిగలట్లా. సినిమా పొరపాటున ఫస్ట్ మార్నింగ్ ఎవడన్నా వచ్చి ఆ మైకులు పట్టుకొని యూట్యూబర్లు అడుగుతూ ఉంటారు కదా, యావరేజ్ ఉంది సార్, మ్యూజిక్ బాగాలేదు సార్, డైరెక్షన్ బాగాలేదు సార్, యాక్టింగ్ బాగాలేదు సార్ అంటుంటారు కదా. అయిపోయింది, సగం ఇంట్రెస్ట్ ఇక్కడ చచ్చిపోయింది. ఇక చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాట్ని ఇచ్చే కథం వెళ్ళారనమాట. సో అందుకని సినిమా హాల్ థియేటర్లో 1 డే 2 డేస్కి పరిమితమైనవి. సో ఇక ఇప్పుడు చెప్పండి, సినిమా ఇంట్రెస్ట్ అనేది చచ్చిపోవటానికి కారణము ఒకటి, మన ప్రొడ్యూసర్లు పెట్టినటువంటి విపరీతమైన రేట్లు, మల్టీప్లెక్స్ రేట్లు, పాప్కార్న్ రేట్లు. ఈ సింగిల్ స్క్రీన్లలో సినిమాకి వెళ్దాము అంటే సింగిల్ స్క్రీన్ ఫెసిలిటీస్ అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇప్పుడు కార్ పార్కులు సరిగ్గా ఉండట్లేవు, వెళ్ళాలంటే ఫెసిలిటీస్ సరిగ్గా ఉండట్లేవు. బట్ స్టిల్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి సింగిల్ స్క్రీన్లో సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లో ఎంటర్టైన్మెంట్ బాగా అనిపిస్తుంది. పెద్ద సినిమా హాలు, జనాలు ఎక్కువ ఉంటారు, మాస్ క్లాస్ కలిపి ఉంటారు. సినిమాకి ఫీల్ ఎప్పుడు వస్తుంది అంటే కింద కూర్చునే వాళ్ళు విజిలేయటము, అరవటము చేస్తుంటారు, వెనక కూర్చునే వాళ్ళు కాము కూర్చొని చూస్తుంటారు. ఇలాంటి అట్మాస్ఫియర్లో సినిమా చూస్తే సినిమా ఫీల్ అనేది వస్తుంది. మల్టీప్లెక్స్లోకి వెళ్తే ఇలాంటి మాస్ ఆడియన్స్ ఎవరు రారు. 400-500 పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఎవరితో మాస్ ఆడియన్స్ రారు. దాంతో ఏమవుద్దంటే కాముగా ఇలా కూర్చొని సినిమా చూసి వస్తాం కాబట్టి ఫీల్ రాదనమాట. సో మోరార్లెస్ ఇంకా సినిమా థియేటరు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్లో క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట. మరి నిజంగా క్లోజ్ అయిపోతుందా, ఇంట్రెస్ట్ పోతుందా, అసలు జనాలు ఈవెన్ చివరికి ఓటీటీలో కూడా సినిమాలు చూడట్లేదు అని చెప్పి ఓటీటీ వాళ్ళు సినిమాలు కొనడమే మానేశారు. పెద్ద పెద్ద సినిమాలు ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకుంటానికి కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంటేనే తీసుకుంటాం అంటున్నారు తప్ప ముందే అగ్రిమెంట్లు చేసుకోవట్లేదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ వస్తుంది. దానికే ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఓటీటీ రైట్స్ రాలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే ఉన్నది కాస్త ఊడిద్ది, సర్వమంగళం పాడిద్ది అని అయితే భయపడి వాళ్ళు కూడా టెన్షన్ పడి రిలీజ్ చేయట్లేదు అనమాట. అందుకనే ఈ పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఓటీటీ వాళ్ళు భయపడి డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకు అంటే 1 కాదు 2 కాదు, వెబ్ సిరీస్లు, చిన్న చిన్న సినిమాలు 5 లక్షలు 6 లక్షలు పెట్టి తీసిన సినిమాలు కూడా ఓటీటీ వాడు నచ్చితే తీసేసుకుంటున్నాడు, బ్రహ్మాండంగా చూస్తున్నారు జనాలు. ఈ 1000 కోట్లు 2000 కోట్లు పెట్టినవి కూడా ఎవరు చూడట్లేదు. కానీ
5-6 లక్షలు దాంట్లో కథ ఉంటుంది, చక్కగా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. అవన్నీ వాటికి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. అది సంగతి మొత్తానికి. అందుకని చెప్పేసి థియేటర్లో సినిమా చూడాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ అనేది అనిపించట్లేదు అనేది సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్. మీరేమనుకుంటారో కింద కామెంట్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.